ఒక నిమిషం డిఆర్డిఓ గారికి స్వాగతం. అలాగే మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ గారికి స్వాగతం. ఎంపీడీఓ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. అలాగే ప్రజాప్రతినిధులు, రిపోర్టర్స్ వాళ్ళ కుర్చీల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఎస్ఆర్పి గారిని, ఈజీఎస్ సిబ్బంది మరియు డిఆర్పీలను ఈరోజు ప్రజావేదికకు స్వాగతం పలుకుతూ ఎస్ఆర్పి గారిని ఈరోజు సమావేశం స్టార్ట్ చేయాలని కోరుచున్నాను. రంజిత్ భాయ్ చదవండి. సామాతానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సామాతానికి బృందం తరపున హృదయపూర్వక నమస్కారాలండి. మన అన్వాడ మండలంలో 13వ విడత సామాతానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 1/4/2022 నుంచి 31/3/2023 వరకు ఉపాధి హామీలో కూలీలకు వేతనాలుగా 6,16,86,990 రూపాయలు మరియు మెటీరియల్ రూపంలో 79,23,304 రూపాయలు, మొత్తం కూడా 6,96,10,294 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ సంబంధించి ఒక 2 గ్రామాలలో 2 వర్కులు, నర్సరీ సంబంధించి కూలీలకు వేతనాలు 4,07,33 రూపాయలు, సామగ్రి రూపంలో 22,54,782 రూపాయలు, మొత్తం 26,55,510 రూపాయలు సంబంధించి ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సామాజిక బృందం వారి మండలంలో తేదీ 21/1/2024 నాడు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ 22వ తేదీ వరకు 35 గ్రామాలలో చదువుకున్న యువతీ యువకులను మనము ఎంపిక చేసుకొని వారికి 23/1/2024 నాడు శిక్షణా కార్యక్రమం చేసుకొని తేదీ 24/1/24 నుంచి 2/2/2024 వరకు మొత్తం 13 బృందాలు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క బృందము 3 గ్రామాల చొప్పున మనం ఆయా గ్రామాలలో సమాధానికి నిర్వహించి అక్కడ వచ్చినటువంటి ప్రతి అంశం పైన కూడా మనము గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసుకొని చర్చలు చేసుకొని ఇక్కడికి మనము రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మనము 35 గ్రామాలకు సంబంధించిన కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది సార్. ముందుగా సాలోనిపల్లి, గుడిమల్కాపూర్, వేపూర్ సంబంధించి నాగేంద్ర ప్రసాద్ నివేదిక సమర్పించడం జరుగుతుంది. సంబంధిత సిబ్బంది కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
సలన్పల్లి గ్రామ పంచాయతీ కూలీలకు వేతనాల రూపంలో వచ్చేసి 45,16,792 రూపాయలు. సామాగ్రి పరంగా వచ్చేసి 2,50,50,413 రూపాయలు. మొత్తం వచ్చేసి 47,67,205 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఫస్ట్ ఇది. సెకండ్ వచ్చేసి మనకి రికార్డులు అన్నీ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి మొత్తం మన ఈ పనుల మీద అనేది ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఐదోది వచ్చేసి మనకి హరితహారంలో భాగంగా మనకు 18 ఎకరాలకు సంబంధించి 50,650 మొక్కలు పెట్టడం జరిగింది. అవి 41,706 ఉండడం జరిగింది. అవి 8,944 మొక్కలు చనిపోవడం జరిగింది. 5 మనకి లేబర్ బడ్జెట్ ఇన్ఫర్మేషన్ సార్. అది 6 గ్రామంలో మనకి డోర్ టు డోర్ నిర్వహించే క్రమంలో హక్కుదారులకు అనేది అవగాహన కల్పించడం జరిగింది. 7 ఈ గ్రామంలో 33 పనులు చేయడం జరిగింది. 8 మనకి ఇక్కడ 2 రైతులకు 420 మామిడి మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. అవి పని ప్రదేశం 9వ సార్ మనకి గ్రామంలో తనిఖీ నిర్వహించే క్రమంలో మనకి పనులు జరగడం జరిగింది సార్. అక్కడికి వెళ్ళి మనం కాంక్రీట్ సోషల్ ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది. 10వది ఇక్కడ 7 రకాల రిజిస్టర్లు అనేది నిర్వహించడం జరుగుతుంది సార్. ఇక్కడ 11 మనకి కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలను తీసుకోవడం జరిగింది. 12 మన కొలతల పుస్తకాల్లో 12, 13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది. 13 వచ్చేసి మనకి ఈసీ గారు వేజ్ పనులకు సంబంధించి చెక్ మెజర్ చేయడం జరిగింది. 14 మనకి మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. 15 మనకి కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పదహారు ఇక్కడ మన జాబ్ కార్డులో అఫిలియేషన్ ఇచ్చి జాబ్ కార్డులో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. 4 సామాజిక తనిఖీకి విచ్చేయుచున్న ఎంపీఓ గారికి స్వాగతం చెప్తూ వేదికను అలంకరించవలసిన కోరుచున్నాం. నెక్స్ట్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. ఇది 320 జాబ్ కార్డులు వర్క్ చేయడం జరిగింది. అవి 256 జాబ్ కార్డులు అప్డేషన్ ఉన్నది. ఒక 64 జాబ్ కార్డులు అప్డేషన్ అనేది లేదు. ఇక్కడ పని కావాలి అని దరఖాస్తులు తీసుకుంటున్నారు. పని వద్దు అని దరఖాస్తులు ఒకసారి ఇక్కడ మనకి ఇంటింటే జరుగుతున్నాయి. మనకి చేస్తాను బిఫోర్ ఆఫ్టర్ అయితే 15 ఫోటోలు ఇచ్చాను సార్ సార్కు. ఉందా ఇది మనం ఆడ పోయి ఫైలింగ్ చేయాలి. ఇప్పటికే తీసి పెట్టాలి. కాకు ఒకటి పెట్టవచ్చు కదా, మీటింగ్ కన్నా పెట్టాలి కదా, తెప్పించాను సరే. కాపీ ఉన్నాయి. నేను మస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించడం లేదని గుర్తించడం జరిగింది. రోల్
లేవు సార్, అందులో సంతకాలు లేవు మస్తర్ల మీద. కాకపోతే మనకు పని దగ్గరికి వస్తుందని చెప్పేసి గ్రామ సభలో తెలిపారు కూలీలు. ఆ మస్తర్లో మనకి ఏంటంటే రోల్ కాల్ చేసినట్టు సిగ్నేచర్స్ లేవు. మనకి ఏంటంటే డోర్ టు డోర్లో అడిగి మన గ్రామ సభలో అయితే వర్క్ చేసినప్పుడు కూలీలు పని దగ్గరికి వచ్చారని చెప్పేసి తెలిపారు అన్నట్టు. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది కానీ సార్ మనకు అది పూర్తి స్థాయిలో సమాచారం మనకి రాయలేదు, అందులో ఉన్నది. ఉన్నది. నెక్స్ట్ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ అనేది నిర్వహించలేదు సార్. కంటిన్యూ ఉండాలి. వర్క్ స్టార్ట్ చేసినాం అంటే పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకో మనకి 465 మామిడి చేప మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి పని ప్రదేశంలో 177 ఉన్నాయి, 288 చనిపోయినాయి సార్. అవి ఒక 2 రైతులు ఈ అన్నదమ్ముల గొడవల వల్ల కొంచెం అవి నెక్స్ట్ సార్ ఇక్కడ హరితవనాలు ప్లాంటేషన్ అది 4 వర్క్ ఏరియాలు, అవి 13,450కి అవి 11,713 ఉన్నాయి సార్. ఒక 1,730 చనిపోయినాయి. పర్లేదు సార్, మంచిగా ఉన్నాయి సార్. నెక్స్ట్ సార్ ఇక్కడ 14 వర్క్ ఏరియాలకు సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది 21-22 ఇయర్. ఇది 37,200 మొక్కలు పెట్టడం జరిగింది. అవి మనకి 29,993 ఉన్నాయి, 7,200 అనేది చనిపోయినాయి. యాక్చువల్గా 22 మార్చ్ వరకే అది వర్షన్ వాడు అయిపోయింది సార్. అది 2 ఇయర్స్ కూడా వస్తుంది. చూపించారు సార్. అంటే మనకు అది ప్లాంటింగ్ ఖర్చు సార్. అది ఓన్లీ ప్లాంటింగ్ ఖర్చు అన్నట్టు. అది చనిపోయిన వాటికి ప్లాంటింగ్ ఖర్చు సార్.
మరి మళ్ళీ కింద కొట్టాలి. వచ్చినట్టు ఎంబాడికి పోయి తిరిగి వస్తాం. ఇప్పుడు గ్యాప్ లేకుండా అది మళ్ళీ ఒకసారి అడిగినా సార్ నెంబర్లు మళ్ళీ ఒకసారి మళ్ళీ నేను రావాల్సిన రిమార్క్స్ ఏం రాయండి, రిప్లేసర్లో చేయమని చెప్పండి. వర్క్ రాసే వరకు వాటి రికవరీ రాస్తాం. మీరు ఈ కాలం 5-6 లైన్ చేసి అనుకోండి, మిస్అప్రోషన్ అది ఇప్పుడు కాదు, అది రాస్తారా ఇది రాసిన ప్రాసెస్ ప్రాసెస్ వాల్యుయేషన్లో మీరు పెడితే రికవరీ వస్తుంది. ఎంతమంది రికవరీ చెప్పి రాసినట్టే ఇబ్బంది వస్తుంది. రికవరీకి రావాలి. మీరు వస్తే మీతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మేము రిప్లేస్ చేయమని చెప్తాం కానీ వాళ్ళ అమౌంట్ 1,15,000 రాశారు. మనకు ఫిట్టింగ్ కాకుండా ఓన్లీ ప్లాంటింగ్ చేసిన ఖర్చు మాత్రం రాయమంటారు. ఇది ఫిట్టింగ్ రాసి ఇంకా డబుల్ అవుతుంది. మీరు పీవీ పెట్టినా దానికి అమౌంట్ పక్కన కనిపిస్తుంది కదా, ఆ పేర యాజ్ టీస్కి ఎక్కుతుంది. మీ వాళ్ళు సీఓలు ఎక్కువ సార్ ఇక్కడ మనకి 1 డే వర్క్ చేసింది కానీ సంతకం అన్నది లేదు సార్. నెక్స్ట్ కూడా అంతే సార్, ఇక్కడ సైన్ లేదు సార్. ఇక్కడ అటెండెన్స్ ఉన్నది కానీ సైన్ లేదు సార్. నెక్స్ట్ కూడా 31 మస్తర్లో లేదు సార్. ఇది హాజర్లు ఉన్నాయి కానీ సంతకం లేదన్నట్టు. కంప్యూటర్ ఎవరైనా సలోన్పల్లి ఏ కంప్యూటర్ ఎందుకమ్మా ఇది పేమెంట్ చూసుకోరా సంతకాలు? మీరు ఇప్పుడు సంతకాలు లేకుండానే ఫీల్డ్ అసిస్టెంట్ సంతకాలు పెట్టారు. సంబంధించి అందరూ వచ్చి నిలబడాలి. ఉన్నాయని కరెక్ట్ ఉన్నాయా? అవి పిలవాలి మళ్ళీ. కాదు కదమ్మా, ఇది నష్టాలు సంతకాలు ఉన్నాయలే చూడాలి కదా. అంత గుడి ఎందుకు చేస్తారు? ఏం పని ఉంది? 20 మంది లేరు గ్రామానికి, ముగ్గురు ఆపరేటర్లు ఏం చేస్తారమ్మా మీరు? చెప్పండి. ఇది ఎంఎంఎస్ ప్రకారం చేయాల్సి వస్తుంది. మొత్తం మనకి ఇదే ఉంటుంది కదా, మేమేం ఆల్టరేషన్ చేయడానికి రావట్లేదు. ఎడిట్ ఆప్షన్ మనకి వీళ్ళకి పేమెంట్ అయిందమ్మా? అయ్యింది సార్. వీళ్ళకి పేమెంట్ అయితే సంతకం లేనిది ఎన్ఎంఎంఎస్ గురించి కాదు. ఇప్పుడు ఒక రోజు ఎక్కువ తక్కువ కాదు, సంతకం లేని పేమెంట్ చేసిన. ఇప్పుడు మీరు మస్తు జనరేట్ చేస్తారు కదా, మస్తు చూస్తారు కదా. 6 మంది హాజరు 8 మంది చేస్తారు రాదు కదా. మరి 6 సంతకాలు నీవేనా ఫీల్డ్ అసిస్టెంట్? ఆయన లాస్ట్ రోజు ఆమె చేస్తుంది. పిఎస్ ఎవరు? ఎన్ఎంఎస్ అటెండెన్స్ చూసుకోవాలి, అవన్నీ చూసుకొని పంపించాలి. ఎన్ఎంఎస్ అటెండెన్స్ ఒకటిగా కొట్టింది. ఇది పేమెంట్ అయ్యింది, సిగ్నేచర్స్ నెక్స్ట్ 32 సార్. ఇక్కడ 9 రోజులు వర్క్ చేయడం జరిగింది కానీ మనకి టోటల్ కానీ 9 రోజులు వర్క్ చేస్తే మనకి టోటల్ 10 దినాల వేయకాలంలో 8 అని వేయడం వల్ల 1 డే నష్టపోవడం జరిగింది సార్. ఇది ఉందా వర్క్ ఉందమ్మా? అంటే 9 రోజులు చేశారు సార్. మనకి ఏంటంటే లాస్ ఏంటంటే ఇదేందుకమ్మా అదేమో పెట్టకుండా సంతకాలు పెట్టారు. 255 ఇది? అవును సార్. కేశవులు ఉండేనా అప్పుడు? ఎవరుండే ఫీల్డ్ అసిస్టెంట్? జనవరి 2020. కేశవులా? ఎవరు అది? శివరాములా? శివరాము. నువ్వేనా? నువ్వు లేవా అప్పుడు? ఎందుకు అట్లా చేస్తున్నావు బాబు? ఆగు, అన్నీ నువ్వే చెప్తున్నావు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? 2 మార్కులు 8 చేసినావు కానీ 2 మార్కులు ఒకటి ఎక్కువ. సరే 9 ఉంది. 8 పంపించారు. నెక్స్ట్ సార్ ఇది 33 సార్. ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణం వరకు సంబంధించి మనకి ఇది స్టీల్ సార్. ఇది క్యాల్కులేషన్ మీకున్న క్యాల్కులేటర్ ప్రకారం చేస్తే ఎట్లా? ఎంతో ప్రయాసపడి కొనుక్కొచ్చి చేపించి క్రీడా ప్రాంగణం చేపిస్తున్నాం. అవును సార్. పరిగెత్తి సరే దాన్ని కూడా మీరు క్యాల్కులేట్ చేసి ఫైనల్ చేస్తే ఎట్లా? స్టీల్ క్యాల్కులేషన్ ఎట్లా చేసిరని అంటే సార్, అది మనకి ఎంఎస్ ప్లేట్ ఒక రేకే సార్. అది ఇప్పుడు తవ్విపించి ఒకటి తీస్తాం. ఆ
పర్లేదు సార్ నేను ఏమన్నా ఇప్పుడు చూపించి ఒకటి తీస్తాను రేట్ వేరే చూడండి. ఇప్పుడు దాన్ని అట్లా మీ క్యాల్కులేషన్ ప్రకారం చేస్తే లెస్సే వస్తుంది. అట్లా మీరు టౌన్కినే వచ్చింది. అది నేను అదానంటే సార్ మనకేంటంటే ఒక రేకుకి సంబంధించి వీళ్ళు ఏం చేశారంటే 2 క్వింటాల్ రికార్డ్ చేస్తాం. ఎంటైర్ స్టేట్ చేసే క్యాల్కులేషన్ ఏదుందో ఫార్ములా అదే ఫార్ములా చేసాం. ఇప్పుడు ఎంటైర్ స్టేట్ అంతా రావాలి. స్టేట్ అంతా ఇదే రావాలి. మనలాగా ఏ మండల కన్నా ఇలాంటి ఇంత స్టాండర్డ్ చేయించినా రాత్రి మీరు ఇప్పుడు ఇంత అమౌంట్ రాస్తే ఇక్కడ చెట్లకు రాస్తే సరే దీనికి కూడా రాస్తే ఎట్లా ఐరన్ ఊరు అది మీరు డబ్బులు ₹1 లేదు ఇప్పుడు ఫైనాన్స్ చేస్తాను. ఇది రాస్తే ఎట్లా ప్రసాద్ ఏం చేసి మాట్లాడలేదు క్యూసీకి రాయండి అది మన క్యూసీకి రాస్తాం ఎస్ఆర్పి సార్ చెప్తే నేను మా సారు అట్లా అనిపిస్తే కూర్చి రాసుకున్నాను. అక్కడ ఇప్పుడు మీరు మీ క్యాల్కులేషన్ మీరు చేసారు కదా, కొలిచారు. మీరు అయితే వెయిట్ చేయలేరు కదా, వెయిట్ చేయలేదు కదా. మీరైతే ఉన్న కనిపించేదాన్ని చూసి చేశారు. మీకున్న క్యాల్కులేషన్ మీకు ఇచ్చిన నామ్స్ ఉండొచ్చు. అదే కానీ ఇప్పుడు మన సైజులు చూసినా మీరు వేరే జిల్లాలు కూడా ఇంకా రాసినాక 10,000 రాస్తే చెట్లకి రాసి స్టీల్కైనా 100 mm టయాకు అది ఎంటైర్ స్టేట్ కానీ ప్రపంచమే కానివ్వండి ఒక స్టీల్ని మలచబడటానికి దానికి ఇంత గేజ్ ఉండాలి అనేది స్టాండర్డ్. అది ఇది ఫార్ములా. మనం ఉన్న 100 mm నేను 5 mm అంటే అది ఒప్పుకో సార్, స్టీల్లో ఒప్పుకోదు. టాటా స్టీల్ వాళ్ళు టాటా స్టీల్ మీద బ్రాండ్ ఐటమ్ ప్రింట్ వేసి పంపిస్తారు సార్, ఐఎస్ఐ మార్కేసి. పల్లెటూళ్ళలో గిట్టుబాటు మీతో అవే చెప్పినాం సార్. మేము ₹300 కదా, ₹5,000 ఇచ్చేస్తారు. ఆ పెయింటింగ్ 7,000 అయింది సార్. ఆ పెయింటింగ్ కి ఎరక్షన్ క్రేన్ కి రావాలంటే రాదు. పెయింటింగ్ సార్ పెయింటింగ్ లేదు సార్. మన ట్రాన్స్పోర్ట్ కావాలి కదా, దానికి ట్రాన్స్పోర్ట్ తీసుకురావాలి కదా. ఊర్లో ప్రతి ఊర్లో బిల్డింగ్ షాప్ ఉండదు. అన్ని దాంట్లో రాసి వస్తున్నారు. అది ఇంకా మీరు మాట్లాడుకుంటారు. ఇది వేరే మండలాలు తెప్పించి పంపిస్తాను. ఇక నుండి పంచాయతీలో పనులు చేయమని నెత్తికి పెడతారు. దానికి రేటు ఉండదు. 450 హైయెస్ట్ స్టేట్ ఎంటర్ స్టేట్ 760 క్యూసీ అట్లా క్యూసీ మరి మిగతా పేరా వస్తుంది పెయింటింగ్ ఎంత ఇచ్చినారో ఎంత అవుతుంది. ఇప్పుడు మీరు దీంట్లో ఏదో డిసిషన్ తీసుకోవాలండి. అందరి తప్పే ఉంది. ఎస్ఆర్బి గారు యాజ్ ఇట్ ఈస్ గా ఇదే ప్రకారంగా పెయింటింగ్ కి కూడా పర్ స్క్వేర్ ఫీట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ ఎంత ఉన్నవి, మనం ఎంత ఇస్తున్నాం అది కూడా రాయండి. ₹300 ఇస్తారు సార్. ₹300 ఒక కూలి కూడా రాదు. పెయింటింగ్ నీకు ఎన్ని స్క్వేర్ ఫీట్లు అవుతుంది, బోర్డు ఎన్ని కోటింగ్లు అవుతున్నాయి అంటే మీరు రాయాలంటారు సారు. ఆ పాయింట్స్ రాయాలంటాడు. అవి కూడా రాయండి. రాయండి మీరు అవి కూడా అంటాడు. అబ్జర్వేషన్ ఇప్పుడు మీకు వర్క్ ఫైల్ నిర్వహించడం క్లియర్గా ఉంది. ఈ చెక్ మేనేజ్మెంట్ అంతా ఉంది. ఈసీ యాజ్ అ టెక్నికల్ పర్సన్ ఆయన సర్టిఫై చేశాడు. మాకు నమ్మకం ఉంది సార్. మీరు అయితే ఎట్లా మీరు పాయింట్అవుట్ చేస్తారు. ఇంత అబ్నార్మల్ ఒక్క దాని దగ్గర 10,000 వేస్తే 40 గ్రామాల్లో పెట్టినాం. ఎంత అయితే అది చాలా ప్రెషర్తో సార్ వాళ్ళు రిస్క్ తోటి రివ్యూ చేస్తే సార్ రోలర్ తెప్పి కూడా బోర్డు ప్రతి గ్రామాలు ఇదే ఉంటుంది. నేను చేయదు ఇది బయట నాకు డిస్కస్ చేయదు కానీ అట్లా చేయించడం రాత్రి రేటాలంటే రేకు 2 క్వింటాల్ రేకు ఉంటుందా సార్? మీరు ములుగు నేను పోయొచ్చినండి. ఇవన్నీ వద్దు కానీ ములుగు పోయొచ్చిన నేను నిజామాబాద్ పోయినాం. క్రీడా ప్రాంగణాలు లేవాడ చిన్న బోర్డు గోడ కంటించింది. మీరే సోషలైట్ పోతారు.
అక్కడికి డిఫరెన్స్ కనుక్కోండి. మీ ఫ్రెండ్స్ ఉంటారు ములుగులు, ఎవరు ములుగు ఎవరు పోయారు కనుక్కోండి. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూపిస్తా. చాలా బెటర్ ఉందని నేను చెప్తాను. మీరు అట్లా చేస్తే నేనే చేసిన సార్. అక్కడ కూడా డిఆర్డీఓ గారి నుంచి అక్కడ మొత్తం సప్లై చేసారు. అక్కడ కూడా ఒక్కొక్క టీకేఎంకి 18,000 20,000 రూపాయలు రాసేసారు సార్. నేను రాసి ఎందుకు రాస్తారు? డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేసారు మొత్తం. సర్పంచ్లు వేసుకున్న వాటికేమో 13,000 అయినాయి, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాటికేమో 22,000 అయినాయి సార్. మాది సపోర్ట్ పోయిన జూన్లోనా 100 కేజీలు ఈయనే మిగతాదంతా మీరు మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఎస్టిమేషన్. కానీ ఓవర్ అండ్ అబోనే చేసాం, చాలా థరోగా చేసాం. అది కూడా ఆడిటర్లు ఎవరో కానీ దాని కొరకు మేము ఎంత ప్రయత్నం చేసినామో చాలా. కానీ మీరు మీరు ఇంత మరీ హెవీ రాశారు, ఎక్కువ 10,000 రాశారు. అట్లయినా కూడా 10,000 రాశారు. ఇంకో దగ్గర 17 డిఫరెంట్ వేరియేషన్ పెట్టారు. రాసినట్టు ఎంత రాసింది? వర్క్ చూడాలా బాస్ మనానండి. నేను ఓవరాల్ వర్క్ అంతా మనకు డిస్టర్బ్ అవుతుంది ఆడిట్ పీరియడ్ అని చెప్పి నేను ఊరుకున్నా. నేను అట్లా కాదు, మీరు పిఆర్ఓలతో అట్లే చేస్తారా? పంచాయతీరాజ్ వాళ్ళతో అట్లే చేస్తారా? రికార్డు పడింది అది సెకండ్స్ వస్తుంది మినిమం సెకండ్ 1 నిమిషం పంచాయతీ 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్ అది. నెక్స్ట్ 8th one మనకి ఇక్కడ వర్క్స్ ఇన్ఫర్మేషన్ సార్. ఇక్కడ 18 పనులు జరిగినాయి. నెక్స్ట్ 19 రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 10, 13, 12, 13 కాలమ్స్ కూడా రాయడం జరిగింది. 10th one ఈసీ గారు చెక్ మీద చేయడం కూడా జరిగింది. 11th one 12th one సర్వేలు కూడా నిర్వహించడం జరిగింది. 13 మన కొత్త జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్లా ఇప్పుడు ఏమి అవుతుంది కదా అది చెప్తుంది కదా అంటే స్పీడ్ మరిపోతుంది మళ్ళీ స్పీడ్ మళ్ళీ. 13th one న్యూ జాబ్ కార్డు, 14th one నేమ్ యాడింగ్ అన్నాడు. మాన్యువల్గా రాయాలి సార్, డిమాండ్ ఇస్తారు, అప్డేట్ అనేది లేదు. పాస్పోర్ట్ ఒకటి డిమాండ్ యాక్చువల్గా మాన్యువల్గా రాయాలి, ప్రింటెడ్ కూడా వస్తుంది. లాస్ట్ మెటీరియల్ కార్డు పేమెంట్ కూడా చేయలేదు సార్, నాకు పేమెంట్ చేసుకున్నా అంటే మనకు 12th round ATR రిపోర్ట్ వెళ్ళిస్తారు. నిజ పిల్లలు రాసి 21-22 ఇయర్. ఇది 17,000కి ఇవి 14,400 ఉన్నాయి. 3,000 వరకు చనిపోయినాయి సార్. ₹68 ఖర్చు చేయడం జరిగింది సార్. ఇది
6 వరకు ఇన్ఫర్మేషన్ సార్. అది రికార్డులు కూడా అన్నీ కూడా జరిగింది. వర్క్స్ కూడా 30 వర్కులు జరిగింది. 30 వర్కులు కూడా మనం అన్నీ వెరిఫై చేయడం జరిగింది సార్. ఇది 6th వన్ మనకి హక్కుదారులకు అవగాహన కల్పించడం జరిగింది. 7th వన్ వర్క్ డీటెయిల్స్. 8th వన్ మనకి ఈ గ్రామంలో తనిఖీ నిర్వహించే సమయంలో మనకి కాంక్రీట్ సోషల్ అనేది నిర్వహించడం జరిగింది. 9th వన్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. 10th వన్ 12-13 కాలమ్స్ కూడా రాయడం ఆమె పీరియడ్లో జరిగింది వరకు. నెక్స్ట్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. ఇది కూడా 50% చేయడం జరిగింది సార్. ఇక్కడ నెక్స్ట్ డిమాండ్ ఓకే సార్. నో డిమాండ్ అనేది నిర్వహించలేదు. నెక్స్ట్ సార్ 21 ఇక్కడ వర్క్ సైట్ ఫోటోస్ సార్. ఇది పని జరుగుతున్నప్పటికీ ఉన్నాయి. మిగతా 2 రకాలు నిర్వహించలేదు. జరుగుతున్నాయి జరుగుతున్నాయి. ఓకే. బిఫోర్ ఆఫ్టర్ ఈ ఒక్కొక్క వందల పుస్తకంలో 7-8 రకాల పనులు అనేది రికార్డు చేయడం జరుగుతుంది. అంతేనా? అదే నేను ఉదయం మెసేజ్ పెట్టి డిమాండ్ తెచ్చింది. మళ్ళీ నాకే అన్నీ చేస్తాం. టైం మీరు ఆల్రెడీ అమౌంట్ ఎడ్యుకేట్ చేసినాక వాళ్ళు ఇంత అమౌంట్ ఉంది కదా అని మొత్తం వేసి ఎవో అడిగి వస్తుంది. ఇప్పుడు నేను ప్రిసైడ్ ఓవర్ చేసిన నా రిమార్క్ రాసి పట్టుకోండి. అదే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లో అయితే ప్రిసైడ్ ఇక్కడే తీర్మానం సరిపోతుంది. మన దగ్గర అది లేదు. ఇవ్వడం జరిగింది. అవి 790 మొక్కలు ఉన్నాయి. 710 చనిపోయినాయి. హార్టికల్చర్ సార్. ఇవి 1150 జామ మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి 1113 ఉన్నాయి. 37 చనిపోయినాయి. థర్టీ-1 సార్. ఇక్కడ 15 వర్క్ ఏరియాలు కమ్యూనిటీ ప్లాంటేషన్ 21-22 ఇయర్స్ సార్. అది 20,972 మొక్కలు ఇవ్వడం జరిగింది. అవి 17,087 ఉన్నాయి. 3,885 చనిపోయినాయి సార్. అవి
కల్చర్ గుట్టకు సార్ అది. నెక్స్ట్ 32 సార్. ఇక్కడ 6 days వర్క్ చేయడం జరిగింది. హాజర్లు ఉన్నాయి కానీ సంతకం లేదు సార్. సంతకం అవును సార్. నెక్స్ట్ 33 సార్. ఇక్కడ 12 days వర్క్ చేయడం జరిగింది. టోటల్లో మనకి 10 days అని రాయడం వల్ల 2 days అనేది నష్టపోవడం జరిగింది. 33. నెక్స్ట్ 34 సార్. ఇక్కడ 19 days వర్క్ చేయడం జరిగింది. మనకేంటంటే మళ్ళీ టోటల్లో మనకు దిద్ది 8 days అని వేయడం వల్ల 11 days అనేది నష్టపోవడం జరిగింది సార్. 22,60,54,640 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. సామాగ్రికి గాను 3,59,187 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం వచ్చేసి 26,13,853 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. కోల్కంపల్లి 300 రావాలి. కృష్ణతో మాట్లాడిన సెక్రటరీ తోటి. మీరు ఈశ్వర్ వచ్చాడా? ఇంప్రూవ్ చేయండి. సాయంత్రం మళ్ళీ రివ్యూ చేస్తాను. ఓకే రైట్ చేయండి. వైర్ కింద అది కదలకుండా వైరు కదలకుండా ఏం పెట్టలేవో ఆమె చెప్పినా ఎందుకు పెట్టలేవు పేపర్ ఉంది రావణ్ మేడం మీరు రాలేరు చెప్పండి వాళ్ళకు. రాలేవంటే వాళ్ళకి ఎంత మంచిగా చూస్తుంది. దీన్ని పే చేసుకుని మిగతా 19 కూడా వాళ్ళ హైట్ ఇంకోటి ఏంటంటే మేడం నేనేమంటున్నా చూపించాలి అమ్మ ఇంట్లో పని జరిగేటప్పుడు. కంప్లీటెడ్ ఫోటోస్ లేదు. ఫోటోస్ చూపించారు సార్. ఆఫ్టర్ మాత్రం ఇన్కంప్లీట్ కదా. కంప్లీట్లీ 6 బ్రహ్మసభ తర్వాత చూపించారు సార్. పర్వాలేదమ్మా మీరు చూపించారు కదా. ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ బహుశా ఆఫ్టర్ చూపించినట్టున్నారు. ఓకే ఏమో నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 సార్. ఇదేం వర్క్ ఐడి ప్లాంటేషన్ ఏనా? పెట్టకండి అట్లా ఇంకోసారి పెట్టకండి. ठीक है. క్లోజ్ చేసేస్తే బాగోదు. సైడ్ పెరగాలి. పిల్లలే కదా. అంతేనా? జరిగింది సార్ రాస్తారు మిస్టేక్ జరిగింది కదా. అయితే ఫస్ట్ వారమే జరిగింది సార్. స్టార్టింగ్ వారమే. లాస్ట్ ఇయర్ మొత్తం కొంచెం ప్రాబ్లమే ఉండేది. ఇప్పుడు ఎన్ఎంఎస్ ప్రకారమే మనం చేస్తున్నాం. రికార్డు ఉంది దానికి ఎడిట్ ఆప్షన్ కానీ అవి కానీ లేవు ఏమి. ఇప్పుడు అంతటా అదే వస్తుంది. యాజ్ పర్ ఎన్ఎంఎస్ యాప్ రాపించారు కదా మీరు. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 24 టీకేపీ వర్క్లో మెజర్మెంట్ తేడా రావడం జరిగింది. గుండె లేదు ఎంతమ్మా ఏమైంది? సపోర్ట్ పోల్స్ ఉండే సార్. అయితే అవి స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ వాలీబాల్ కోర్ట్ పెట్టుకున్నారు సార్. పెద్ద స్కూల్ అయ్యేందుకు
2 వాలీబాల్ కోర్టులు ఉన్నాయి సార్. సార్కి సరి కూడా చూపించిన 2 వాలీబాల్ సార్ స్కూల్ వాళ్ళు పెట్టుకున్నారు. అది సపోర్ట్ వాల్స్ని తీసుకుపోయి పెట్టుకున్నారు సార్. సార్ మీకు చూపించిన సార్ అది కోర్టు కూడా చూపించారు. ఆ గేజ్ అక్కడ అవన్నీ 2 పెట్టాలని ఉందంటే కానీ ఓకే వాళ్ళు తీసుకుపోయి పెట్టుకున్నారు సార్ స్కూల్ నుంచి. కాదమ్మా ఇప్పుడు కొన్న బిల్లు కూడా ఉంది సార్. పెట్టాడు కానీ ఏంటి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటిది? సార్ పైన నేమ్ బోర్డుది వేరియేషన్ వచ్చింది సార్. సపోర్టింగ్ పోల్స్ ఉన్నాయి సార్. అవి వాలీబాల్ కోర్టు పెట్టుకున్నారు. యాక్చువల్ అయితే మనకు ట్రాక్టర్ బాటమ్ థిక్నెస్ రావాలి. 7679 రాశారు. అయితే అది ఎలక్షన్ కూడా ప్రాబ్లం అవుతుంది. కూడా ఏం పోల్స్ వాళ్ళు తగ్గించి వాలీబాల్ కోర్టు పెట్టుకున్నారు సార్. ఎన్ని కేజీలు డిఫరెన్స్ వస్తుందా? ఆ ప్లేట్ ఒకటే మీకు ఎక్కువనే ఉంది. ఎక్కువ లేదు సార్, బాగా సరిపోయినాయి. కొంత మేము అలా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే దీంట్లో కలిపి తీసేసినాం. భలే చేశారు కదా బాబు. ఎంత బైక్ ఈ R&B వాళ్ళది ఈ PR వాళ్ళది ఒప్పుకోవాలి. ఒప్పుకుంటలేరు అది. అడుగుతున్నారు వాళ్ళు 1:1 అన్నారు. నేమ్ ప్లేట్ 202 కిలోలు అట్లా. అది టార్గెట్ చేయండి, పెద్ద పెద్ద జీబీలో ఎక్కువ పెంచండి. సార్ ఇక్కడ పక్కకి నుండి మాట్లాడుతుంది సార్ కూడా. 2 పోల్స్ తీసుకోలేదు ఉన్నాయి కదా సార్. 2 పోల్స్ నాకు వాలీబాల్ పోల్స్ చూపెట్టింది సార్. స్కూల్ వాళ్ళకి కూడా చూపిస్తున్నారు. సరే ఒకవేళ మీరే పెడితే కానీ ఎస్టిమేషన్ లా 2 వాలీబాల్ ఒకవేళ ఉందంటే నేను తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 2 వాలీబాల్ మీరు అనడం వాస్తవం కానీ ఇప్పుడు పిల్లలు అడిగినప్పుడు రిక్వెస్ట్ చేయాల్సి పెరగకపోతే యాక్షన్ ఉంటుంది. నేను ఇక్కడ నేషనల్ వాలీబాల్ 2 కాదు సార్. అది సపోర్టింగ్ మనకి ఎస్టిమేషన్ టైప్ ఏ విధంగా వచ్చినా అవన్నీ మెజర్మెంట్ చూపిస్తుంది. అవి కాకుండా వీళ్ళు ఎక్స్ట్రా పోల్స్ చూపిస్తారు. ఇంకా మనకి యాక్చువల్గా ఉండేటివి ఇవి అయినా ఎక్స్ట్రా పోల్స్ చూపిస్తుంది. ఇవి కూడా మావే సార్ అని చెప్పి ఒకవేళ ఆ విధంగా ఎక్స్ట్రా పోల్స్ ఎస్టిమేషన్లో ఉందంటే కదా మేము కూడా అంగీకారం చేస్తాం. ఎస్టిమేషన్ లేకపోతే అంగీకారం చేయలేం కదా సార్. అంటే అవి తోరణంకి సపోర్ట్ పోలీసు సార్. వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. మీరు గేజ్ కూడా చూసుకున్నారు. సామాగ్రి కానీ 3,89,740 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం వచ్చేసి 15,61,317 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12 సార్ డిమాండ్ ఫామ్ నిర్వహిస్తున్నారు. నో డిమాండ్ ఫామ్ నిర్వహించడం లేదు. చేస్తున్నారా? సామాగ్రి కానీ 3,80,250 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. మొత్తం వచ్చేసి 10,71,430 రూపాయలు ఖర్చు కావడం జరిగింది. 1 to 12 ఇన్ఫర్మేషన్ కొత్త పైన ఏముందమ్మా సింపుల్గా ఎన్ని రోజులు పని జరిగింది, ఎన్ని రోజులు ఉన్నాయని నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 17 సార్. వర్క్ ఫైల్లో 13 డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టడం జరుగుతుంది. నయమే కదమ్మా, బెటరే కదా, అంతకంటే బెటరే కదా. ప్రోగ్రెస్ వర్క్ ఎక్సెప్ట్ ప్రోగ్రెస్ వర్క్స్ అందరికి ఇచ్చేసినట్టే కదా. ఇష్యూ నెంబర్ 18 సార్. బిఫోర్ డ్యూరింగ్ ఫోటోస్ నిర్వహించడం జరిగింది.
ఆఫ్టర్ పూర్తయిన పనులకి చూపించారు సార్. 4 పనులకు చూపించడం జరిగింది సార్. మీతో ఏడు ఇన్ ప్రోగ్రెస్ నేను వచ్చినాక అది అప్డేట్ చేసి 3వ శుక్రవారం మీటింగ్ చిన్న ఇంట్లో 4 రోజులు పెట్టి సంతకాలు తీసిపోయింది. జాబ్ కార్డ్ ఎవరికి కావాలి, పేమెంట్స్ ఎవరు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ అందులో డిస్కస్ చేసి అప్డేట్ చేసి చూపించినారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 సార్. ఒకే ముగ్గురు 3-4 వర్క్ రికార్డ్ చేయడం నెంబర్ 21 సార్. మాస్టర్స్ సిగ్నేచర్ ఆఫీసింగ్ ఆఫీసర్ విత్ సీల్ వేయడం లేదు, సంతకం చేస్తున్నారు. సరే సార్. క్వశ్చన్ నెంబర్ 22 సార్. చంద్రబాయ్ అనుకుంటూ మొత్తం 12 రోజులు పనిచేసినట్లు హాజరు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయాలి. అవును సార్. 12 రోజులు పని చేసినట్లు హాజరు ఉన్నాయి కానీ సంతకాలు వేసుకోవాలి. చట్టం చేసిన కూడా ఆలోచన చేసిండ్రు 15% పోతుంది అన్నట్టే మన చేయడం జరిగింది. ఇక్కడ 12 జాబ్ కార్డులో భార్య పడలేదు, కాకపోతే డిమాండ్ పెడితే భర్త రావట్లేదు సార్. శ్రీశైలం అనేది వేరే డిమాండ్ పెడితే వేరే వస్తుంటారు, వేరే వేరే మళ్ళీ కావట్లేదు మళ్ళీ పెట్టాలి. మంది అక్కగారు 50 రోజులు పనిచేసినాక మస్తు సంతకాలు తెలుసు, కాకపోతే కొట్టివేయడం మస్తు కొట్టలేదు. క్వశ్చన్ ఏమిటండి మస్తు కొట్టివేయలేదు మస్టర్లో ఎప్పుడు కొట్టేయకూడదు. కింద ఏం రాయాలంటే ఎన్ఎంఎంఎస్ ప్రకారం ఇస్తున్నామని రాయాలంటే రాష్ట్రం సార్ ప్రతి మాస్టర్ మీద ఎందుకు కొట్టాలి? మళ్ళీ కరెక్షన్ చేయకూడదు ఎప్పుడే కానీ మస్టర్లో. కరెక్షన్స్ మస్టర్లో క్వశ్చన్ నెంబర్ మొత్తం కరెక్షన్ చేసినట్టు పంపించినట్టు మరి మీరు చూస్తారు కదా. క్వశ్చన్ నెంబర్ 24 సార్. కమ్యూనిటీ డొనేషన్లో 4 వర్గడీల్లో మొత్తం 4000 మొక్కలు పెట్టారు సార్. వీళ్ళలో 3549 మొక్కలు వచ్చింది. 89% సర్వే సార్. అంటే అమౌంట్ చనిపోయిన మొక్కలు కానీ ఓన్లీ 11%
గిల్లన్ బాగా ఒక పర్సెంట్ తక్కువ అమౌంట్ చూపించాలని చెప్పాను. యాక్ట్లో 85% ఉంది, మీరు ఇప్పుడు 86% సర్వైవల్ ఏమి ఇప్పుడు వాళ్ళకి ప్రతి వర్క్ ఐడి కూడా 20% రిప్లేస్మెంట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు వాళ్ళు. చేస్తారు చేయకపోతే మన దగ్గర ఉన్న నర్సరీలు ఎప్పుడు తిప్పిలు సామాగ్రి పరంగా 40,934 రూపాయలు, మొత్తం వచ్చేసి 29,46,787 రూపాయలు సార్ ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. 20 పనులు చేయడం జరిగింది గ్రామంలో. 20 పనులకు సంబంధించి 11 పనులకు నేమ్ బోర్డు ఉన్నాయి సార్. వీళ్ళు 7 పనులకు సంబంధించి లేవు నేమ్ బోర్డు. ఇష్యూ నెంబర్ 6 సార్ ఇక్కడ సిఎస్సి ఆడిట్ సార్. 7 సార్ వర్క్ డీటెయిల్స్. 8 వచ్చేసి పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. 9 సార్ ఇక్కడ అవును సార్ అవన్నీ ప్లాన్ జాబ్ బిఫోర్ కూడా డ్యూటీ కూడా చేయించారు సార్. ఆఫ్టర్ ఫోటోస్ అనేది 12 పనులకు చేయించారు. వివిధ ఇన్ఫర్మేషన్ చేయించారు. రోజువారీ గ్రామసభలో దానికి సంబంధించిన రీసెర్చ్ కానీ టోటల్ అనేది 23 రోజులు వేయడం వల్ల 23 రోజులు సభ పేమెంట్ చేయాలి. కింద మస్టర్లో యాజ్ పర్ ఎన్ఎంఎస్ ప్రకారమే పేమెంట్ చేయడం జరిగిందని ఏరియా 48 ఉన్నాయి. అందుకే 40 చేయాలి.
క్వశ్చన్ నెంబర్ 29 సార్ 10 వర్కడీలలో కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి వాచనవాడి ఇవ్వడం జరిగింది సార్ 13,400 మొక్కలకు. వీళ్ళలో వచ్చేసి మనకు 11,631 మొక్కలు బతున్నాయి సార్. ఇక్కడ 87% సర్వైవల్ సార్. ఫీల్డ్లో వచ్చేసి మనకు 8,809 మొక్కలు బతున్నాయి సార్. ఇక్కడ 85% సర్వైవల్ సార్. ఇక్కడ బీపీ కన్వర్షన్ ఉన్నాయి కదా ప్లాంట్స్ పెట్టే వాళ్ళంత అందమైన పీపీ చూసినాం. అది చూసినాం. మామిడికాయలు కాస్తుంటాయి, జామకాయలు విలేజ్ పార్క్ చూసినాం కదా. ఎంత పీపీ బాగుంది సార్. చెయ్యి రెడీ అవి రాష్ట్రపతి రవ్వ తెచ్చారు. 17 మొక్కలు బతుకున్నాయి సార్. 89% సర్వైవల్ సార్. ఇక్కడ 9% సర్వైవల్ ఉన్నది కదా గవర్నమెంట్ రాశారు కదా. నెంబర్ 6 సార్. ఇక్కడ సిఎస్ఏ ఆడిట్ నిర్వహించడం జరిగింది. నెంబర్ 7 సార్ వర్క్ డీటెయిల్స్. నెంబర్ 8 సార్ ఇక్కడ పే స్లిప్స్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 9 సార్ రైతు అప్పుల సంతకాలు తీసుకోవడం జరిగింది. నెంబర్ 10 సార్ ఇక్కడ రోల్ కాల్ కూడా చేయడం జరిగింది. నెంబర్ 11 సార్ ఇక్కడ యూజర్ పేజ్ సంబంధించి చేయడం జరిగింది. నెంబర్ 12 సార్ ఇక్కడ బిఫోర్ అనేది 10 వరకు చూపించారు సార్ ఫోటోస్. డ్యూరింగ్ అన్ని వరకు చూపించారు. ఆఫ్టర్ అనేది 9 వరకు రేపు బిఫోర్ అన్న చూపించలేదు. ఇప్పుడు ఒకటే ఆడిట్లో కొందరు టీఎల్ చేస్తారు, కొందరు టీఎల్ చేయకుండా అదేం అర్థం వస్తుంది. ఇప్పుడు ఆమె కళ్యాణ్ చూపిస్తుంది మొత్తం వర్క్ అయిపోతుంది. మీకేం పని ఉంది? సేమ్ మండలు కదా, లేబర్ పెంచలేదు. ఇది కూడా చెప్తే ఎట్లా? 9 రోజులు ఒక అబద్ధం పనిచేసినాక మస్తు సంతకాలు అదని కలుతా కొట్టువేయడం సంధించడం జరిగింది. అటెండెన్స్ అన్నమాట యాజ్ పర్ ఎన్ఎంఎస్ అటెండెన్స్ ప్రకారం పేమెంట్ చేయడం జరిగిందని మస్తు మీద రాయడం జరిగింది. కరెక్షన్స్ నెంబర్ 21 సార్. ఇక్కడ కూడా డైలీ అటెండెన్స్ అని 10 రోజులకు ఉంది సార్. టోటల్గా 8 రోజులు వేయడం వలన 8 రోజులు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది. దీన్ని కూడా నోట్ పెట్టి ఎన్ఎంఎం సర్వీస్ ప్రకారం అని సార్. నెంబర్ 22 సార్. ఇక్కడ రోజ్గార్ దివస్ అనేది నిర్వహించారు. చేయలేదు సార్. రోజ్గార్ దివస్ ఎవరీ ఫ్రైడే చేయాలి. 3rd ఫ్రైడే 1 monthలో ఒకసారి చేసి 4 నాసు నుంచి సంపాదన వస్తలేదు. మీరు పిఎస్లో ఒకరికొకరు మాట్లాడుకోవాలి. మీ మండలి కొంచెం చూపించారు కదా, కొన్ని చోట్ల అవుతుంది కొన్ని చోట్ల కాలేదంటే అది కమ్యూనికేషన్ లేనట్టు. వేరే కింగ్ వేరే ఎవరు రా, వేరే చేయాలి. లేబర్ వేరే పెంచాలి, వేరే పని చేయించాలి. వచ్చేం వారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. ఇష్యూ నెంబర్ 23 సార్. ఇక్కడ 8 వర్కడీలలో కమ్యూనిటీ ప్లాన్కి సంబంధించి 8,380 మొక్కలకు వాచనవాడి ఇవ్వడం జరిగింది సార్. ఫీల్డ్లో వచ్చేసి మనకు 7,255 మొక్కలు వచ్చింది. 86.5% సర్వైవల్ సార్. ఇక్కడ ఇష్యూ నెంబర్ 24 సార్. ఇక్కడ బీపీవీలో 9,000 మొక్కలు పెట్టి ప్లానింగ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో వచ్చేసి 7,977 మొక్కలు మాత్రం వచ్చినాయి సార్. ఇక్కడ 89% సర్వైవల్ సార్. ఇక్కడ
కమ్యూనిటీ ప్లాన్ వేలకు సంబంధించి 9,28,765 రూపాయలు, సామాగ్రి పరంగా 2,06,604 రూపాయలు, మొత్తం వచ్చేసి 11,30,369 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 17 పనులకు గాను 17 పనులకు సంబంధించి 7 పనులకు సంబంధించి నేమ్ బోర్డ్స్ ఫీల్డ్లో ఉన్నాయి సార్. 10 పనులకు సంబంధించి లేవు సార్. ఇక్కడ మిషన్ నెంబర్ 6 సార్, ఇక్కడ వర్క్ ఇన్ఫర్మేషన్. మిషన్ నెంబర్ 7 సార్, ఇక్కడ సర్వేకి సంబంధించి డిజిటల్ నిర్వహించడం జరిగింది. మిషన్ నెంబర్ 8 సార్, ఇక్కడ ఎంబుక్లో రైతుల కూలీ సంతకాలు తీసుకోవడం జరిగింది. మిషన్ నెంబర్ 9 సార్, ఎంబుక్లలో 12 టెక్నికల్ అంశాలు రాయడం జరిగింది. మిషన్ నెంబర్ 10 సార్, ఇక్కడ డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ అనేది తీసుకోవడం జరిగింది. సార్, జాబ్ కార్డ్ అనేది 49 జాబ్ కార్డులు కాదు, 10 జాబ్ కార్డులను మాత్రమే అప్డేట్ చేయడం జరిగింది. సర్వేలో మిషన్ నెంబర్ 70 సార్, ఇక్కడ 6 వర్గాలకు సంబంధించి ఎంబుక్లో పాస్ ఆర్డర్ లేదు సార్. పాస్ ఆర్డర్ లేకపోతే షేక్పల్లి సార్, 26,62,631 రూపాయలు వేరు సార్. మెటీరియల్ 5,69,075 రూపాయలు, మొత్తం 31,69,606 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 1 సార్, ఇక్కడ పూర్తి చేసిన పనులు మొత్తం పనులు 25 సార్. ఇక్కడ 25 పనులకు సంబంధించి రికార్డు ఇవ్వడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 6 సార్, వర్క్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 7 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్, వేజ్కి సంబంధించి 25% చేసి చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్, ఈ గ్రామంలో సిఎస్ఏ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 10 సార్, జాబ్ కార్డు కొరకు 3 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్, జాబ్ కార్డులో పేరు నమోదు కొరకు 1 దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్, డిమాండ్ ఉంది, నాన్ డిమాండ్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్, మొత్తం 222 జాబ్ కార్డులలో 173 జాబ్ కార్డులకు మాత్రమే అప్డేషన్ చేయడం జరిగింది, మిగతా 49 లేదు సార్. రెగ్యులర్గా వర్క్ వచ్చి చేశారు. ఇవన్నీ మీరే వీడియో కొడుతున్నారు. వర్క్ వచ్చేటప్పుడు వర్క్ వాళ్ళు కూడా రావాలి. మరి రానందుకే కదా అన్వాడి ఇట్లా పడితే వాళ్ళు రాకుండా వాళ్ళు అట్లా పెట్టి వచ్చిన 5 మందికి చేస్తే ఇంతమంది. ఇష్యూ నెంబర్ 14 సార్, పే సిప్స్ 2022లో మాత్రమే ఇవ్వడం జరిగింది సార్. ప్రజెంట్ 2023లో ఇవ్వలేదు సార్. థియేటర్ కాపీ డిస్ప్లే చేస్తాం. ఇష్యూ నెంబర్ 19 సార్,
12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. అదే అన్నిటికీ ఉంటారా క్యూములేటివ్ ఇంతకుముందు ఎంత అయితే ఇప్పుడు ఎంత ఉంది అనేది 12-13 కాలం నేను కూడా చెప్పినా కానీ నేను దాన్ని చేయడానికి ఏముంది. ఇష్యూ నెంబర్ 20 సార్, సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ అప్డేట్ లేదు సార్. ఎందుకు చేస్తలేదు బాబు? ఏది అప్డేట్ చేస్తలేదు? సెక్రటరీ డీల్ స్టేట్ సెక్రటరీ ఇష్యూ నెంబర్ 21 సార్, రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. ఇక్కడ 5 మందికి సంబంధించి 25 రోజులు పనిచేసారు. వాళ్ళు సంతకాలు లేకుండానే పేమెంట్ చేశారు సార్. సంతకాలు లేకుండా చేశారు. ఎట్లా చేసిరమ్మా వీళ్ళు? కంప్యూటర్లు ఎట్లా చేసారు? ఏడు పొరపాటు ఎందుకైతే వాళ్ళు చెప్పింది రాస్తారు. అన్నారు 77% ఉంది సార్. ఐడీలే కదా, వర్ష ఐడి కాదు కదా. అన్ని ఐడీలకు ఒక కంప్యూటర్ కదా ఒక్కోదానికి. అవేమి మీరు అందరూ వ్యక్తిగత చేశారు. ఏపీ గారు ఎంబీసీ రిజిస్టర్లో కూడా అట్లా ఉండాలి. మరి మీరు ఎంబీసీ రిజిస్టర్ మీరు కంపల్సరీ మ్యాండేటరీ ఏ వర్క్కి ఇస్తున్నారో రాసి వాళ్ళ పేరు రాసుకొని సంతకం తీసుకొని ఇవ్వాలి. ఒకటే వర్క్ ఐడికి అదే ఎంబీ రిపీట్ చేస్తున్నట్టే మీరు ఇస్తున్నట్టే మరి. ఇష్యూ నెంబర్ 26 సార్, ఇక్కడ ఎంబుకలలో జారీ చేయ తేదీలు లేకుండానే ఎంబీ నమోదు చేయడం జరుగుతుంది సార్. జారీ చేస్తలేరు అమ్మాయిలు? ఏపీ ఎవరికి జారీ చేసిరు? సిగ్నేచర్ అదేనమ్మా ఉన్నాయి కదా బాగా. డేట్ సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, ఇక్కడ ఒక 3 వర్క్ ఐడీలలో చెరువుల పూడిక తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు సార్. తీసుకోమనగా విష్ణు ఎల్ఓసి ఇరిగేషన్ అది కూడా ఒక డాక్యుమెంట్. ఎల్ఓసి తీసుకోమని ఎప్పుడు తీయాలి? ఊళ్ళో గ్రామ సభ సభ లేబర్ కూడా ఫుల్ వస్తే ఏం చేస్తారు? అందరు కలిసి 5 మంది టీఎం 6 మంది ఏం చేస్తారు? ఇక్కడ 2 వర్క్ ఐడీలకు సంబంధించి పాత ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేశారు. లేదు మొత్తం ఆఫ్సెట్ ఉంది. టోటల్లో 5 అనేసారు, సంతకం లేదు సార్. ఇక్కడ పేమెంట్ అయింది 5 రోజులు. చూడండి ఎట్లా పట్టుకోవాలి. రోజు ఇక సిస్టంలో మంగళ కూర్చుంటారు, సిస్టమ్ మంగళ కూర్చుంటారు చూస్తారు. అంటే ఎన్ఎంఎంఎస్ చెప్పినా సార్ అది మనం తీసుకోలేదు ఉండగా తీసుకోలేదు సార్. ఎన్ఎంఎంఎస్ ప్రకారమే చేసినాం సార్. ఎడిట్ ఆప్షన్ లేదు సార్. నెక్స్ట్ ఇక్కడ ఒకరికి మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత పని చేయాలి. మస్తు క్లోజ్ చేసినాక వీడియో రికార్డ్ అవుతుందా? నువ్వు చదువు వేజ్ మెటీరియల్ చెప్పు. వేజ్ సార్. ఇష్యూ నెంబర్ 7 సార్, రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 8 సార్, 12-13 కాలమ్స్ రాయడం జరిగింది.
ఇష్యూ నెంబర్ 9 సార్ ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 10 సార్ సిఎస్ఏ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ ఇక్కడ జాబ్ కార్డు కొరకు 2 దరఖాస్తు చేసుకోవడం. ఇష్యూ నెంబర్ 12 సార్ ఒకరు నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం. ఇష్యూ నెంబర్ 13 సార్ డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ మొత్తం 136 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది. 37 మాత్రమే అప్డేషన్ ఉంది, మిగతా 99 లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ పేసీ పంపిణీ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆమోద పత్రం తీసుకోలేదు సార్. బుక్లలో జారీ చేయ తేదీ లేకుండానే ఎంబీ నమోదు చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 29 సార్ ఇక్కడ పాస్ ఆర్డర్ల పైన ఏపీఓ ఎంపీడీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 30 సార్ 12వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి ఏటీఆర్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. కూలీల వేతనాలు సార్ 10,46,46,897 రూపాయలు, సామాగ్రి 42,67,67,090 రూపాయలు, మొత్తం 14,73,689 రూపాయలు సార్. ఇష్యూ నెంబర్ 6 సార్ వర్క్ డీటెయిల్స్. ఇష్యూ నెంబర్ 7 సార్ రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 8 సార్ వేజ్కు సంబంధించి 25% ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 9 సార్ ఇష్యూ నెంబర్ 9 సార్ సర్వేల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది, అప్డేషన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్ ఈ గ్రామంలో సిఎస్ఏ నిర్వహించలేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్ ఒకరు నేమ్ యాడింగ్ కొరకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 12 సార్ డిమాండ్ ఉంది, నాన్ డిమాండ్ లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ మొత్తం 72 జాబ్ కార్డులు పనిచేయడం జరిగింది, 47 జాబ్ కార్డు అప్డేషన్లు ఉన్నాయి, మిగతా 25 జాబ్ కార్డులలో అప్డేషన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ వర్క్ ఫైల్స్ మొత్తం 45 పనులు చేయడం జరిగింది సార్. 12 పనులకు వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది, మిగతా 33 పనులకు లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ రోల్ కాల్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ 11 ఎంబుక్కులకు సంబంధించి 2 ఎంబుక్కులలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది, మిగతా 9 ఎంబుక్కులలో రాయడం లేదు సార్. ఫస్ట్ చూపించకపోతే ఇప్పుడు ఫస్ట్ ఎందుకు 12-13 కాలం చిన్న ఎట్లే కదా ఒకసారి చూసుకుంటే ఇన్ని మండలాలు జరుగుతుంది. కొట్టివేతలు చేయడం జరిగింది సార్.
ఇష్యూ నెంబర్ 22 సార్, ఇక్కడ 6 మందికి సంబంధించి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. తీసుకోకుండా ఇంతమంది ఎందుకు లేకపోతే ఏం చేసారు? మరి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరం జరిగిన పని? మరి ఇప్పటివరకు టైం దొరకలేదా? పేమెంట్ చేశారు కదా 75 రోజులు, 7 రోజులు, 28 రోజులకు కానీ 10 నెలలకి ఇంత ఉంది. మీరు ఎంత తీసుకోవాలి సార్? ఎన్ఎంఎస్ అటెండెన్స్ ఎట్లా ఉంది? మేట్ పొరపాటు ఎందుకు అవుతుంది? మేట్ ఎవరు? మీరే బాధ్యత. ఓకే, నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 23 సార్, ఇక్కడ డమ్మీ అనే కూలీ 5 రోజులు పనిచేసింది సార్. ఈమెకు టోటల్ కాలంలో 4 అని వేయడం వల్ల ఒక 1 డే లాస్ అయ్యింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్, వేస్ట్లాండ్ బ్లాక్ ప్లాంటేషన్ 5 వర్క్ ఐడీలలో మొత్తం 10,000 మొక్కలు పెట్టిరు సార్. 8,700 బతుకున్నాయి, మిగతా 1,300 మొక్కలు చనిపోవడం జరిగింది. 87% ఉంది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్, ఇక్కడ జారీ చేయి తేదీలు లేకుండానే నమోదు చేయడం జరిగింది వేజ్ వచ్చేసి 23,19,101 రూపాయలు సార్. మెటీరియల్ వచ్చేసి 3,11,11,188 రూపాయలు సార్. మొత్తం వచ్చేసి 26,30,289 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 7 సార్ వర్క్ డీటెయిల్స్. 8 సార్ ఈసీ చెక్ మెజర్ చేయడం జరిగింది. ఎర్రకల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం సర్వేవాల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. టోటల్ 164 జాబ్ కార్డులు ఉన్నాయి సార్. 140 జాబ్ కార్డులలోనే జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది సార్. మేడం మేడం మాకు ఇబ్బంది అవుతుంది. రైతులతోటి చెట్లనే పెట్టారు. పని చేస్తే 15 రోజులు అని అదనంగా వేసేసారు. కరెక్ట్ అటెండెన్స్ కరెక్ట్ మనం చెప్తారే
టోటల్ 16,07,1181 రూపాయలు. మెటీరియల్ ఏమో 3,67,869 రూపాయలు. టోటల్ ప్రైస్ ఏమో 19,39,000. బాగా చేసినాం గుడ్ ఆమెకి 4 గ్రామాలు భరత్ కూడా భరత్ కూడా ఒక 4 గ్రామాలు నోట్ ఏమైనా తీసుకోవట్లేదు సార్ 16 ఇష్యూ 13 ఇష్యూ ఒక్క నిమిషం ఇస్తాను నేను అడిగింది చెప్పు సండే కొడితే వస్తుందా మేము సండే వస్తా కరెక్షన్ ఎస్పీలో పెట్టింది ఇచ్చిందా వాళ్ళకి ఇచ్చిందా పేపర్స్ సంతకాలు లేకుండా దానికి సంబంధించి అమౌంట్ మొత్తం చిన్నది రాజేష్ 1,47,904 రూపాయలు మొత్తం 11,87,710 రూపాయలు ఖర్చు అయినాయి. పిన్ కార్డు అమ్మా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. పేరుకి అకౌంట్ క్లోజ్ చేస్తా
రాజ్ భాయ్ మీరు వెనకే జరిగింది రాయర్ వాళ్ళ పేర రాయర్ పే ఆర్డర్ చూపించాలి పే ఆర్డర్ ఇస్తామని చెప్పాలి పే ఆర్డర్ ఇప్పుడు మనం అది వాళ్ళకి బిఫోర్ లేదా రైతులతో పెట్టాలి లేదంటే రికవర్ చేయించాలి రైతులతో రైతు అది చాలా డ్రాప్ కాదు మీరు ఇట్లే ఉంటుంది అట్లే పెట్టించి ఫోటోస్ పెడితేనే డ్రాప్ అవుతుంది ఏమొస్తుంది బాబు ఏం చూసుకోవాలంటే ఎన్ఎంఎంఎస్ యాప్లో ఏముంటుందో అదే అటెండెన్స్ మొత్తం తీసుకొచ్చి చూసుకోవాలి ప్రాబ్లం అర్థమైంది మస్తలో 40 ఉంది ఎన్ఎంఎంఎస్లో 32 వచ్చింది రెండు సేమ్ ఉండాలి ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఎన్ఎంఎంఎస్ మనకు కరెక్ట్గా అనమాట అదే రావాలి ఓన్లీ ఇప్పుడు ఏ జీబీ 24,79,380 రూపాయలు ఖర్చు చేశారు. మెటీరియల్ వచ్చేసి 2,130,000 రూపాయలు ఖర్చు చేశారు. మొత్తం వచ్చేసి 26,79,510 రూపాయలు ఖర్చు చేశారు. ఇన్ఫర్మేషన్ సార్ ఏడవ అంశం సార్ సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. 8వ అంశం సార్ ఈసీ చెక్ చేయడం జరిగింది. 9వ అంశం సార్ సర్వే అన్వేషణ నిర్వహించడం జరిగింది. 10వ అంశం సార్ ఎన్నికలలో టీఏ గారు 12-13 కాలాలు వేయడం జరిగింది. 11వ అంశం సార్ 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది. అప్డేషన్లు కూడా ఉన్నాయి. 12వ అంశం సార్ కూలీలకు వాళ్ళకి హక్కుల గురించి అవగాహన
13వ అంశం సార్, ఉపాధి కూలి 8 రోజులు పనిచేస్తే 7 రోజులకే పేమెంట్ చేసింది సార్. 1 డే నష్టపోయింది సార్, 250 రూపాయలు. 14వ అంశం సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 15వ డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ తీసుకోలేదు సార్. 16వ అంశం సార్, ముష్టి రోజులు పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 17వ అంశం సార్, వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు సార్. 70 రకాల డాక్యుమెంట్స్ మాత్రమే నిర్వహించడం జరిగింది. 18వ అంశం సార్, అన్ని వర్కెట్లకు లేదు సార్. బిఫోర్ ఆఫ్టర్ సర్వీస్ అని వర్కెట్లకు వస్తాయి. బ్యాంక్ వర్కెట్లకు ఫోటోలు మాత్రమే కంప్లీట్గా ఉంది సార్. 19వ అంశం సార్, రోజుగా దివస సంరక్ష కార్యక్రమాన్ని నిర్వహించలేదు. 21వ అంశం సార్, బ్లాక్ ఫౌండేషన్లో 2 వర్గాలకు సంబంధించి 81% మొక్కలు బ్రతుకున్నాయి. 23% మొక్కలు బ్రతుకున్నాయి. 24వ అంశం సార్, అవెన్యూ ప్లాంటేషన్లో 3 వర్గాలకు సంబంధించి 78% గ్రామ సభలో కొన్ని ఎస్టిమేషన్ గురించి తర్వాత ఇంకా కొన్ని
ఏం లేదా ఉన్నాయి మేడం తీసుకొస్తాం. ఇప్పుడు ఉంటే ఇప్పుడు తీసుకురండి సార్. ఓ సార్ ఎప్పుడు వచ్చారు సార్? ఏజ్లోపు చూపిస్తున్నారు కదా, ఇప్పుడు చూపించండి. సరే ఇప్పుడు చూపించండి సార్. తండ కూలీల ఖర్చు సార్ 13,25,209 రూపాయలు ఖర్చు చేశారు. మెటీరియల్ వచ్చేసి 1,63,512 రూపాయలు ఖర్చు చేశారు. టోటల్ వచ్చేసి 14,84,723 రూపాయలు ఖర్చు చేశారు సార్. 1 to 6 ఇన్ఫర్మేషన్ సార్. 7వ అంశం వచ్చేసి సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. 8వ అంశం వచ్చేసి హార్టికల్చర్లో 100% కాన్సెప్ట్. 9వ అంశం వచ్చేసి సర్వే నిర్వహించడం జరిగింది. 10వ అంశం వచ్చేసి టీఏ గారు ఎన్నికలలో 12 కర్మకాలాలు రాయడం జరిగింది. అదేవిధంగా ప్రదేశంలో సౌకర్యాలను కల్పించాలని 14వ అంశం సార్. సునీత రమేష్ వీరి యొక్క సంతకాలు అంటే వర్షం వీరి యొక్క సంతకాలు లేకుండానే 16 రోజులకు 3,770 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అది నేను ఓలా అడిగాను. 18వ అంశం సార్. అది అయిపోకపోతే ఆడుకోవాలి, అది అయిపోతే థర్డ్ ఫ్రైడే 19వ అంశం సార్. వర్క్ పరిస్థితి పూర్తిసారి నిర్వహించలేదు సార్. 8 డాక్యుమెంట్స్కి 11-12 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ నిర్వహించడం జరిగింది. 20వ అంశం సార్. ఫస్ట్ రోల్ పడుకోవాలి. 22వ అంశం సార్. ప్రదేశంలో 60% పొందుతుంది. పనికి సంబంధించి 6 వన్లకి సంబంధించి 80% మొక్కలు దొరుకుతుంది. ఇరవై 5వ అంశం సార్. ఈసీ చెక్ మేజర్ ఒక వర్షానికి సంబంధించి రేట్కి సంబంధించి 20% చేయాలి. వర్తని చేసి ఒక వర్తని 26వ అంశం సార్. గుడ్డనాయక్ అనే వ్యక్తి 10 రోజులు పనిచేసింది సార్. అయితే 11 రోజులకు పేమెంట్ చేసింది. 11 రోజులకు 200 రూపాయలు సార్. అంటే 1 డే ఎక్కువ పేమెంట్ అయింది. కూలీల వేతనాలు సార్ 13,37,533 రూపాయలు ఖర్చు చేసారు. మెటీరియల్ వచ్చేసి 3,00,000. 1 to 6 ఇన్ఫర్మేషన్ సార్. 7వ అంశం వచ్చేసి సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. 8వ అంశం వచ్చేసి 7 రకాల రివిజన్లు నిర్వహించడం జరిగింది. అప్డేషన్లు కూడా ఉన్నాయి సార్. 9వ అంశం వచ్చేసి సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. అప్డేషన్లో కూడా ఉంది సార్. 10వ అంశం వచ్చేసి జి తిరుపతయ్య అనే వ్యక్తికి హార్టికల్చర్ ఇవ్వడం జరిగింది సార్. 100కు 100% మొక్కలు దక్కుతుంది సార్. 11వ అంశం వచ్చేసి కమ్యూనిటీ ప్లాంటేషన్ అనేది 100% మొక్కలు దక్కుతుంది. అట్లే ఉంటే అట్లే వస్తుంది. పక్కకు మనలనే కదా
ఈ ఆడిట్ మొత్తం మనదే ఉంటుంది. అసెట్స్ రిజిస్టర్ అంటే ఏం లేదు, అర్థం కాకుండా ఏం వర్క్ అయితే ఏం చేసినా రాసి పెట్టారు. టోటల్ 11 సార్. 11 ఎంపీలలో 4 ఎంపీలు మాత్రమే తీసుకున్నారు. మిగతా 7 ఇవేవో అంశం సార్. ఎంపీలలో టీఏ గారు 12 పథకాలను రాయవలసిందే. 11 ఎంపీలలో కేవలం 4 ఎంపీలను మాత్రమే రాశారు. అంశం సార్. మాస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 22వ అంశం సార్. బ్లాక్ ప్లాంటేషన్ అనే పనికి సంబంధించి 3 మార్కెట్లకు సంబంధించి 82% మొక్కలు తగ్గుతున్నాయి. పనికి సంబంధించి 4 మార్కెట్లకు సంబంధించి 87% మొక్కలు బ్రతుకున్నాయి సార్. 17 రోజులు పనిచేసారు సార్. అయితే వీళ్ళకి టోటల్ అటెండెన్స్ 22 రోజులకు వేయడం జరిగింది. అంటే 5 రోజులకు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది సార్. అట్టి పేమెంట్ ఎంత అంటే 857 రూపాయలు సార్. 5 days ఎక్సెసైజ్ సార్. ఎక్కువ పేమెంట్ అంశం సార్. 7 ఉపాధి కూలీలు 62 రోజులు పనిచేసారు సార్. అయితే 71 రోజులకు పేమెంట్ చేసారు సార్. అంటే ఎక్స్ట్రా 9 రోజులకు అదనంగా పేమెంట్ చేసారు సార్. అట్టి పేమెంట్ 1890 రూపాయలు. 9 రోజులు ఎక్సెస్ అయింది సార్. మీరు ఎన్ఎంఎస్ అలాగే జ్యోతమ్మ 7 మెంబర్స్ నాగమ్మ జ్యోతమ్మ నాగమ్మ జ్యోతమ్మ సత్యమ్మ నాగమ్మ జ్యోతమ్మ ఇంకోసారి ఇక్కడ వీళ్ళు 9 వీళ్ళు 9 days వర్క్ చేశారు. అయితే 11 days చేశారు. 9 days పని చేశారు. అయితే వీళ్ళిద్దరికి టోటల్ అటెండెన్స్ 11 days చేశారు. కాబట్టి పేమెంట్ కూడా 11 days వర్క్ మాత్రం 9 days చేశారు కదా సార్. 9 days ఇలాంటి పీవీలో పెట్టండి. ఇది పీవీలో పెట్టినాము. ఇది ఎన్ఎంఎస్ యాప్ ప్రాబ్లమ్. వీళ్ళిద్దరు ఇదేమో ఎఫ్డీలో పెట్టి కూడా 9 days వర్క్ చేశారు. ఏదైనా కాదు ఎన్ని యాప్ ప్రకారమే కదా. ఇక్కడ కూడా సార్ సత్యమాని
6 ఇప్పుడు 5 ఉన్నాయి సార్ 6 మిషన్ 6కి పేమెంట్ ఎందుకు ఇది కూడా చూసుకోరు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఆపరేటర్ అలాగే ఇక్కడ సార్ ఒక నిమిషం సత్యమా ఎంపీలో కాసినాక మేమేం చేయలేము ఎంపీలో కాకుండా అదే ఇవి మార్చలేదు సార్ ఇవి మార్చలేదు సార్ యాప్లో అటెండెన్స్ కరెక్ట్ సార్ అదే పేమెంట్ అయింది సేమ్ అయింది సార్ వర్క్ మాత్రము 9 డేస్ చేసారు పేమెంట్ టోటల్ అటెండెన్స్ ఏమో 11 డేస్ చేసారు సార్ పేమెంట్ కూడా 11 డేస్కి అయింది సార్ వర్క్ ఏమో తక్కువ పేమెంట్ అయితే ఎక్కువ రోజులకు అయింది కదా వాళ్ళకి పేమెంట్ అయితే ఎక్కువ వర్క్ తక్కువ జరిగింది పేమెంట్ అటెండెన్స్ యాప్లో వచ్చేదే కరెక్ట్గా జరా తీసిన ఇదే మరి ఏడెందుకు పెట్టుకున్నావు ఈ పై పేపర్ ఎందుకు ఇది ఎందుకు పేపర్ పెట్టుకున్నాడు పెట్టినాడు పేరు అని రాయాలి ఊరి పేరు ఆయన ఎవరో తెల్ల సంతకం పెట్టొచ్చి మీ వాడు పెట్టిందంటే ఏంటది చిన్నపిల్లలు ఈ కాలంలో వేజ్ వచ్చేసి 22,44,170 రూపాయలు. సామాగ్రి పరంగా వచ్చేసి 51,59 రూపాయలు. మొత్తం వచ్చేసి 22,95,222 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. కొంచెం పక్క జరగదు, కొంచెం అక్కడ జరగదు. ఓకే 7 వరకు ఇన్ఫర్మేషన్. 8 వన్ మనకి ఇంట్రెస్ట్ అప్డేట్ చేయడం జరిగింది. 25% చెక్ మీద చూపించిన సార్ అక్కడ రవి సార్ వాళ్ళు అడిగిన ఫోటోలు తీసేస్తాను కానీ అట్లా పెట్టాడు మళ్ళీ సార్ చూసాడు ప్రతి జాబ్ కార్డు అప్డేట్ చేసి రోల్ కాల్ ఉంది చేయలేదు సార్. 16 నిర్వహించలేదు. కూడా పెట్టండి అది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మీరు కొంచెం జరగా రోజుగారు దివాసం పెట్టండి కేసు లాస్ట్ పేజీలో పెట్టు చెన్నై ఆయన చెప్తే పల్లెం గంపలు అన్నీ తెస్తారు పెడతారు ఫోటో కొట్టాలి చెప్పండి నేను కూడా నెక్స్ట్ సార్ ఇక్కడ మినీ చేస్తాం మోటార్ ఎందుకు రాస్తుంది 94% కేసులో చేస్తాం పెద్ద నర్సరీ తీసుకొని ఇమీడియట్ చేసి కారు రాసి ఫోటో పెట్టుకోకుండా నేను నెక్స్ట్ బ్లాక్ ప్లాంట్ 87% ఉంది. ప్లేస్మెంట్ చేయండి కమ్యూనిటీ సార్ దీనికి అమౌంట్ కూడా రాస్తారు ఈ సీక్ కిందనే ఉంది ప్రాసెస్ ఫైల్ కానీ అమౌంట్ వస్తుంది 18,000 వస్తుంది
ఇది ఏమో అడిగిపోతే అదే వస్తుంది. అదైనా చేయించండి. ఎందుకు వచ్చింది మరి అంతా? ప్రాప్ట్ కదా. 24 సార్, అది కమ్యూనిటీ ప్లాంటేషన్, అది 85% ఉన్నాయి సార్. అది చెప్పండి. 24 కమ్యూనిటీ ప్లాంటేషన్, 85% మొక్కలు ఉన్నాయి. కొంచెం వెనక్కి జరిగింది, అక్కడ జరిగింది, ఇంకా ఎక్కువ జరిగింది. నాకు సార్ కనుక నేను కొంచెం వెనక్కి జరిగింది. సమాధానం చెప్పాలి కదా, ఏమంటే అయిపోయింది నా పక్షం అంతా జరిగింది. అయిపోయింది కదా. రెవెన్యూ ప్లాంటేషన్ 95% మొక్కలు వేస్తుంది. 174. ఇక్కడ 3 ఎంపికలకు సంబంధించి ఆసారాలు మిస్టేక్స్ ఒకటే కష్టం. నెక్స్ట్ క్యాంప్ మేడం అన్వాడ గ్రామ పంచాయతీ కూలీలకు వేతనాలు వచ్చేసి 16,65,428 రూపాయలు. సామాగ్రి పరంగా వచ్చేసి 1,60,086 రూపాయలు. మొత్తం వచ్చేసి 18,25,514 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 81 న్యూ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ వర్క్స్ ఇన్ఫర్మేషన్ సార్. నెక్స్ట్ కొత్త జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు. నెక్స్ట్ వేజ్ పనులకు సంబంధించి ఈసీగా 25% చెక్ చేయడం జరిగింది. మస్తర్ రూల్ కాల్ చేయవలసింది. ఓకే సార్, రూల్ కాల్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ గ్రామ సభలు జిల్లాలో బెస్ట్ పనిచేసే మండలాల్లో 16 తీసుకెళ్తారు. నెంబర్ ఇప్పుడు ప్రజెంట్గా 14 నెంబర్ చేస్తారా చేయండి ఎంత చెప్పండి. ఫ్యామిలీ జీతం పైన ఆధారపడితే మీకు భయం ఉంటుంది. ఆలోచన చేస్తారు ఎట్లయినా లేదు ఇక్కడ గాంధీ ఇద్దరు ముగ్గురు పెట్టినంత జీతం 10 మంది ఫోటోస్ మిగతా 2 రకాల ఫోటోస్ ఎట్లా చెప్పండి. మీకు ఆలోచన వస్తుంది. మీకు మాది పొటెన్షియల్ జిల్లా 32 జిల్లాల మా నెంబరు
మీరు మళ్ళీ పెద్దగా చేసుకుంటామంటే ఎవరికి రికార్డ్ చేయకుండా 10% ఫోటోలు పెట్టకపోతే ఫైల్ పెట్టకపోతే ఏం చేస్తున్నారు మరి? చెరువులు అన్నీ ఫిల్ట్ పెట్టండి. చాలా నెక్స్ట్ సార్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ సార్ ఇది 75% మొక్కలు పెట్టుకున్నాయి. మీరే అంటారు రైట్ వాళ్ళకి ఇష్టమైన పని పెట్టండి, దగ్గర పనులు పెట్టండి, దూరం పనులు పెట్టకండి, గట్టి పెట్టకండి, 24 MLAP 50% ఉన్నాయి సార్. ఓపెన్ చేసి పెట్టాం సార్. అవన్నీ ఓపెన్ చేసి పెట్టినాం. మళ్ళీ బేసిక్గా చదువుకు వస్తారు. మీకు తెలుసా మాకు తెలుసు 25 బ్లాక్ ప్లాంటేషన్ సార్ అది 50% బ్రతుకున్నది. గైడెన్స్ ఏం చేయాలి ఎట్లా చేయాలి 51 కింద మీ ఇంటివారు ఏదో పెట్టేట్టున్నారు. మరి ఏం చేస్తారు సండే కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకొని మీకు మీటింగ్ పెట్టి ఇంప్రూవ్ చేసి ట్రై చేద్దామంటే 26 సార్ అది బ్లాక్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 51% ఉంటుంది. రోజు చేసినా ఇలా చేస్తారు. ఇలా సోషల్ మీడియా పెరుగుతుంది బాగా. ఆపండి అందరిని కూర్చొని పెట్టండి. నేను తీసుకుంటాం మీటింగ్. ఇప్పుడు వాళ్ళని ఆపండి, నేను మీటింగ్ తీసుకుంటాను. 27 సార్. నేను మీకు రిపోర్ట్ చూపిస్తాను. సిద్దిపేట జిల్లాలో అక్కడ కరీంనగర్ జిల్లాలో 40 ఉంది యావరేజ్ అంతలేదు. మీరు 40 ఉంది యావరేజ్. ఆ జిల్లాలో 40 ఎక్కువ ఉంటుంది. మన దగ్గర 8, 6 ఎక్కువ చెప్పండి. అక్కడ ఉన్న వేరే పరిస్థితి ఉంటాయి మనకంటే 27 కాలువ అనేది పూడ్చడం జరిగింది సార్. చెప్పండి కరీంనగర్ జిల్లా మన జిల్లా వేరే ఉంటుంది, తేడా ఉంటుంది. 27 కాలువ అనేది పూడ్చుకోవడం. కరీంనగర్ జిల్లా మనకంటే ధనవంతుల జిల్లా, మనకంటే అడ్వాన్స్ జిల్లా. 40 ఉంది యావరేజ్. ఆడనా పర్మిషన్ ఇస్తే మళ్ళీ ఎస్టిమేట్ చేసి పెద్ద మొక్కలు నిర్మల్ జిల్లా 44 ఉంది. నెక్స్ట్ జగిత్యాల 36 ఉంది. నెక్స్ట్ సార్ ఇక్కడ కరీంనగర్ 6 days వర్క్ 36 మస్తులో హాజరు మహబూబ్నగర్ 28వ నెంబర్ 13 ఉంది. అంటే 29 జిల్లాల లిస్టులా ఉన్నాయి మనకి 28, 13, 50. నిర్మల్ జిల్లా 44. ఏం చేసింది? మళ్ళా నాగోబా జాతర, సమ్మక్క సారక జాతరలు ఇవన్నీ నడుస్తున్నాయి. అయినా లేబర్ 44 వచ్చినాయి. మనం ఏం లేదు, మనం ఏం చేస్తాం నేను మళ్ళీ వేస్తున్నా. మీకు సైడ్ బిజినెస్ లేకుండా వేరే పని తీసుకోవాలంటే దానికి ఇవ్వండి, ఇది ఇచ్చిపెట్టి పోండి. చేస్తే ఇబ్బంది రెండు కాళ్ళ మీద సంతకాలు మీకైనా వేరే సైడ్ బిజినెస్ ఉంటే 2 నెలలు పని చేసుకుంటే దానికి ఇదే ఆధారం అంటే ఎక్సెస్ సార్ ఇది 11 days వర్క్ చేస్తే చెప్పండి. అట్లా ఉందా ఏమన్నా పని ఉంటే చెప్పండి. మరి మేము మిమ్మల్ని పంపిస్తాం, మాకు ఏం లేదు. మంచిగా వేరే మీ వాళ్ళు వేరే వస్తారు. ఉపాధ్యాయులకు 12,000 జీతం 23 జనవరి నుంచి మొన్నటి వరకు జరిగింది గ్రామ సభలు. ఈరోజు అందరి సమక్షంలో ప్రజావేదిక నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ డిఆర్డిఓ గారికి, ఏపీడీ గారికి, అలాగే మా అన్ని విధాలా సహకరించిన మా ఎంపీడీఓ గారికి, ఎస్ఆర్పి గారికి, ఈజీఎస్ సిబ్బందికి, ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీలకు, ఫీల్డ్ అసిస్టెంట్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ సమావేశం ముగించిందని తెలపడం అయినది.